హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక వ్లాగ్తో వచ్చేసానండి. షాపింగ్ వ్లాగ్ అండి ఇది. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇంకా వీడియోలకి వెళ్ళిపోదాం పదండి. ఇది వచ్చేసి షాపింగ్ వ్లాగ్ అండి. పిల్లలకు షార్ట్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయ్యాయండి. మా పిల్లలది యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. ఇంకా హాలిడేస్ అండి, ఒక 10 days అయితే హాలిడేస్ వచ్చాయి. తర్వాత 4th నుంచి అయితే మళ్ళీ హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అండి. నెక్స్ట్ అకాడమీ అయితే స్టార్ట్ అవుతుంది. మా పిల్లలైతే CBS అండి, అందుకే కొంచెం ఎర్లీగా అయితే యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయండి. ఇంకా ఇంట్లోనే ఉంటున్నాం కదా అనేసి అలా అయితే లూలు మాల్కి అయితే వెళ్ళామండి. లూలు మాల్కి వెళ్ళి అరౌండ్ 2 years అవుతుందండి. 1.5 year అయితే ఈజీ అవుతుంది. అందుకోసమే ఇక్కడ లూలు మాల్కి అయితే వెళ్ళాము. లాస్ట్ వీక్ వెళ్ళామండి. ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. లూలు మాల్ కొంచెం లాంగే ఉంటుందండి. అక్కడికి వెళ్ళేసరికి ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంటుందండి. 1.5 hour అయితే పడుతుంది. ఇంకా లూలు మాల్కి అయితే వచ్చేసామండి, చూస్తున్నారు కదా. ఇంకా లూలు మాల్కి లోపలికి ఫస్ట్ ఎంట్రీ కాగానే ఇలా అయితే ఒక పెద్ద చిన్నగా షాపింగ్ మాల్ అయితే ఉంటుందండి కింద. ఇంకా అక్కడైతే అంత ఒక రౌండ్ తిరిగేసి ఏం కొనడానికి అయితే వెళ్ళలేదు లేండి, మామూలుగా అట్లా విండో షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసామండి. ఇది అయితే డెకరేషన్ చాలా బాగుంది కదండి, అందుకోసమే చిన్నగా అయితే క్లిప్ తీశాను. డెకరేషన్ అయితే చాలా బాగుందండి. ఇంకా వీకెండ్ కదండి, సాటర్డే రోజు అయితే వెళ్ళాము. వీకెండ్ కదా, ఇంకా కొంచెం జనాలు అయితే చాలా ఉన్నారండి. ఇంకా కింద అయితే అంతా ఒకసారి రౌండ్ తిరిగేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళామండి. ఇంకా మా పిల్లలు అయితే స్టార్ట్ చేశారు, గేమ్స్ ఆడతామనేసి అయితే స్టార్ట్ చేశారు. మా పిల్లలకు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఫస్ట్ గేమ్స్ ఉండాలండి. నేనేమో ఊరికి అలా చూద్దామని అయితే వచ్చాము, కాకపోతే మా పిల్లలు ఇంకా గేమ్స్ ఆడదామని అయితే స్టార్ట్ చేశారు. డెకరేషన్ అయితే చాలా బాగుంటుందండి లూలు మాల్లో, కానీ కొంచెం రేట్సే రీజనబుల్గా ఉండేయండి. నాకు అందుకే నచ్చదు. కాకపోతే ఏదో అలా విండో షాపింగ్కి అయితే పెద్ద పెద్ద మాల్స్కి వెళ్ళడం నాకు ఇష్టం అండి. కొనడం కన్నా విండో షాపింగ్ అయితే నచ్చుతుంది. తర్వాత వచ్చేసి ఇవి ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్లు వచ్చేసి 3000, 4000 ఉండేయండి. కాకపోతే అంతగా కూడా సింపుల్గానే ఉన్నాయండి, అంత బాగా అనిపించలేదు. కొన్ని నచ్చాయి, కాకపోతే కొనలేదండి. హ్యాండ్ పర్స్లకు ఏం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు, ప్లీజ్ కామెంట్ చేయండి. ఏదో ఒక కామెంట్ అండి, మీకు నచ్చిన సింబల్స్ కానీ హార్ట్ సింబల్స్ ఉంటాయి కదండి, స్మైలీ సింబల్స్, హార్ట్ సింబల్స్ ఏదో ఒకటి అయితే పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది అండి. నేను ఇది సాటర్డే రోజు అయితే ఎడిటింగ్ చేస్తున్నానండి. ఈరోజు రేపైతే ఉగాది ఉంది కదండి, అందరికీ హ్యాపీ ఉగాది అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. యాక్చువల్గా మనకు తెలుగు వాళ్ళకి ఉగాది నుంచే కొత్త పంచాంగం అయితే స్టార్ట్ అవుతుంది కదండి, అందుకోసమే హ్యాపీ ఉగాది అండి అందరికైతే. ఇంకా మా పిల్లలకైతే ఇలా ట్రాలీ పట్టుకోవడం, తిరగడం అంటే భలే సరదా అనిపిస్తుందండి. ఇక్కడ డ్రెస్సులు అయితే చూస్తున్నామండి మా నిత్య కోసం. కాకపోతే చెప్తున్నాను కదండి, ఒక్కొక్క టాపే మనకు 2000, 1500 అలా అయితే ఉన్నాయండి. ఏం తీసుకున్నా అనేది నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తానండి. ఏం తీసుకోదని మామూలుగా విండో షాప్కి అయితే వెళ్ళాను, కాకపోతే ఏదో ఒకటి తీసుకోవడం అయితే ఉంటుంది కదండి. అలాగే మనం రాలేం కదా, ఏదో ఒకటి అయితే తీసుకుంటాం కదా. అలాగా నేనేవి తీసుకున్నానో మీకు ఇంటికి వెళ్ళాకైతే నెక్స్ట్ వ్లాగులో అయితే పెడతానండి. ఏం పెద్దగా అయితే తీసుకోలేదండి. నిత్యకు ఒక టాప్ తీసుకున్నాను, నేను కూడా ఒక చుడిదార్ తీసుకున్నాను, ఇంకా ఒక 2 సర్వింగ్ బౌల్స్ అయితే తీసుకున్నాను, అంతేనండి. ఇంకా పెద్దగా అయితే ఏం తీసుకోలేదు. మామూలుగా చెప్పాను కదా, అలాగా బయటికి అయితే లాంగ్ జర్నీ అయితే వెళ్దాం అనేసి అయితే వెళ్ళాము. ఇంకా టాప్స్ తీసుకున్న తర్వాత ఇంకా
ఏమంటారు పిల్లలకు గేమ్స్ అయితే చూస్తున్నారండి మా వారు. గేమ్స్ కూడా చాలా రేట్ ఉంటుందండి. మనకు ప్యాకేజ్ లెక్క ఉంటుందండి. అంటే 1000 రూపీస్, 2000, 3000, 3500 అలాగైతే రేంజెస్ ఉంటాయండి. ప్యాకేజింగ్ ఉంటుంది. మనం ఆ రేంజ్లో ఎన్నైతే గేమ్స్ ఉంటాయో అన్నీ ఆడుకోవచ్చండి. ఇంకా నేను వద్దండి, మన ఇంటి దగ్గర సరౌండింగ్లో కూడా ఆడతారండి. ఇక్కడ ట్యాంక్ బండి మీద ఉంది కదండి, అక్కడ కూడా ఆడతారు. ఇంత దూరం వచ్చి గేమ్స్ వద్దంటే ఇంకా వీళ్ళు వింటారా అండి? అస్సలు వినరు. గేమ్స్ కూడా పెద్దగా అయితే ఏమి ఉన్నాయండి. రెగ్యులర్గా మనము ఇంటి దగ్గర అయితే ఏవైతే మాల్స్లో ఉంటాయో అవే ఉంటాయండి. కాకపోతే పిల్లలు చెప్తే అస్సలు వినరండి. ఇంకైతే గేమ్స్కి అయితే చూస్తున్నారు మా వారు. అందరి ఉగాదికి ఏమంటారు ప్రిపరేషన్ అయిపోయిందా అండి? ఇంకా మేమైతే ఇల్లంతా క్లీన్ చేసామండి. చెప్పాను కదా, ఇల్లంతా కొంచెం పెయింట్ వేయించామనేసి. ఇంకా ఇల్లు సర్దడం కూడా అందులోనే అయిపోయిందండి. ఇంకా మార్నింగ్ అయితే లేవాలి. పండుగ రోజు అయితే ఇంత పని ఉంటుంది కదండి. ఇంకా లేసి అయితే రేపు మార్నింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేయాలి వర్క్ అయితే. ఇక్కడ వచ్చేసి అప్పుడు టైం వచ్చేసి 8:30 అలా అవుతుందండి. ఇంకా ఏదైనా ఒకటి కొంచెం స్నాక్స్ అయితే తిందామనేసి అయితే ఇక్కడ కూర్చున్నాము. ఇంకా మా వారు వెళ్ళి అయితే చూస్తున్నారు ఏవైతే బాగుంటాయో. ఇంకా మా వారు వెళ్ళి పిజ్జా, మళ్ళీ ఇంకొకటి ఏదో జ్యూస్ తీసుకొచ్చారండి. బాగుందండి పిజ్జా, టేస్ట్ కూడా చాలా స్పైసీగా బాగుంది. మళ్ళీ ఒక జ్యూస్ అయితే తాగామండి. మళ్ళీ ఒక పన్నీర్ ఫ్రాంకీ అయితే అది కూడా తిన్నామండి. ఆ రోజు సాటర్డే కదండి, నాన్ వెజ్ అయితే తినామండి. మామూలుగా వెజ్ పన్నీర్ పిజ్జా, మళ్ళీ పన్నీర్ ఫ్రాంకీ అయితే తినేసి అయితే స్నాక్స్ కొంచెం ఇంకా గేమ్స్కి అయితే వెళ్ళిపోయామండి. ఇలాంటి మాల్స్కి వెళ్ళాలని ఉంటుంది, కానీ చెప్పాను కదండి అసలుకి రేట్స్ అయితే ఇంకా మర్చిపోవాలండి. మనము అలా పెట్టుకుంటూ వెళ్ళిపోతుండాలి అంతే. ఇంకా ఏమనేటట్టు కూడా ఉండదండి. కాకపోతే చెప్పాను కదా, పిల్లలకు హాలిడేస్ ఉన్నాయి, ఇంకా ఇంట్లోనే ఉంటే బోర్ ఫీల్ అవుతున్నారు అనేసి అయితే ఇంకా లాంగ్ జర్నీకి అయితే లూలు మాల్కి అయితే వెళ్ళామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐకియా వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఐకియా ఇంకా లాంగ్ అండి లూలు మాల్ కంటే. అందుకోసమే ఇంకా లూలు మాల్కి అయితే వెళ్ళిపోయాము. మీ పిల్లలకి అందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే అదేమంటారు కొంచెం స్నాక్స్ అయితే తినేసి అయితే ఇంకా వెళ్ళాలి గేమ్స్ దగ్గరికి అయితే. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఏదో పాయింట్ దగ్గర అయితే మీకు నచ్చుతుంది కదా, కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మీరు కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుందండి వీడియోస్ తీయడానికి. చాలామందికి కూడా రీచ్ అవుతుంది, ఏమంటారండి? కాబట్టి కొంచెం కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నా ఛానల్లో కుకింగ్ పార్ట్ ఉంటుంది, షాపింగ్ వ్లాగ్స్ ఉంటాయి, మళ్ళీ వచ్చేసి ఆర్గనైజేషన్ వ్లాగ్స్ ఉంటాయి, టిప్స్ ఉంటాయి, బ్యూటీ టిప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? నా ఇన్స్టా కూడా ఫాలో కావండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇక్కడ పిజ్జా అయితే మా వారు వెళ్ళి తీసుకొచ్చారండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎలా ఉంటుందో అనుకున్నాము, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇదేనండి, దీన్ని ఏదో అంటారండి, మర్చిపోయాను, కానీ బాగుందండి. కొంచెం ఈ సమ్మర్లో వచ్చేసి ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగితే బాగుంటుంది. మీరందరూ ఉగాదికి అయితే నేను వ్లాగ్ తీస్తానండి. ఉగాది వ్లాగ్ మేము ఎలాగైతే సెలబ్రేషన్ చేసుకుంటామో ఖచ్చితంగా అయితే వీడియో తీస్తానండి. ఆ వ్లాగ్ కూడా చూడండి. నేను దీనికంటే ముందర వ్లాగ్ కిచెన్ టూర్ అయితే పెట్టానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కిచెన్ టూర్ కూడా చూడండి. ఆల్రెడీ మన ఛానల్లో కిచెన్ టూర్ ఉందండి. మనము 1 మంత్కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటాం కదండి, అందుకోసమే నేను కిచెన్ ఎప్పుడు అలాగే పెట్టానండి. 2 మంత్స్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి చేంజ్ చేస్తుంటానండి. నేను చెప్పాను కదండి గేమ్స్ అని. ఇలాగా మనకు ఒక కార్డు, బిల్లు పే చేశాక ఇలాంటి కార్డు ఒకటి ఇస్తారండి, క్రెడిట్ కార్డ్. ఇప్పుడు ఈ కార్డు పెట్టయితే మనము ఏ గేమ్స్ ఆడుకోవాలో ఆ గేమ్స్ దగ్గర అయితే పోయి స్కాన్ చేయాలి. అప్పుడు ఆ గేమ్ అనేది ఓపెన్ అవుతుంది.
చెప్పాను కదండి కిచెన్ టూర్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. కిచెన్ మనము అలాగా కొంచెం చేంజ్ అప్లు చేస్తుంటే కిచెన్లో వంట చేయాలన్నా పని చేయాలన్నా మనకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుందండి. కాబట్టి నేను ఈ 1.5 ఇయర్లో ఏదైతే చేంజ్ చేశానో నేను మళ్ళీ కిచెన్ టూర్ అయితే చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి మన ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మన ఛానల్కి వెళ్ళి కిచెన్ టూర్ అయితే చూసి దానికి కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇక్కడ స్నాక్స్ అయితే తినేసి ఇంకా గేమ్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా పిల్లలైతే ఆడుతున్నారు. ఇవి ఏం గేమ్స్ అనండి, పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు, పిల్లలకు చెప్తే వినరు. ఇంకా హాలిడేస్ కదండి, ఇంకా వాళ్ళని ఏమనడానికి రాదు. ఇంకా గేమ్స్ ఆడైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలండి. ఈ గేమ్స్ ఆడిలోపు ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే ఈజీగా పడుతుందండి. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 10-10:30 అవుతుందండి. చూస్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను.
ఇక్కడ నేను కూడా ఒక 2-3 గేమ్స్ అయితే ఆడానండి పిల్లలతో పాటు.
అయిపోయిందండి. పిల్లల గేమ్స్ అయితే అయిపోయాయి. 1.5 అవర్ అయితే పట్టింది. ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇంకా వస్తూ ట్యాంక్ బండ్ మీద ఒక ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరాలి. అదేనండి వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్, నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి. టేక్ కేర్. హ్యావ్ ఏ నైస్ డే. అందరికీ హ్యాపీ ఉగాది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్.